హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇమామి లిమిటెడ్, సెకండ్ వన్ వచ్చేసి స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్టెక్ లిమిటెడ్. సో దీంట్లో ఆర్టెక్ లిమిటెడ్ అండ్ స్కోడా ట్యూబ్స్ లో 3% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇమామి లిమిటెడ్ ఒక్కటి మాత్రం 1.90% డౌన్ అయితే అయింది. ఇది స్టిల్ హోల్డింగ్ బికాస్ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. నేను కూడా స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. ఫండమెంటల్ వైజ్ అయితే మంచి కంపెనీ. ఇంకా రేపటి స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మమతా మెషినరీ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ ఈ రోజే 7% రిటర్న్స్ అయితే ఇచ్చేసింది. అండ్ ఇంకా స్టిల్ కూడా బాగుంది. ఇది మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. నేను స్టోరీలో కూడా పెట్టినాను ఈ స్టాక్ గురించి. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి మనకి గరుడా లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. ఈ స్టాక్ కూడా మీరు స్టడీ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి సిజిసిఎల్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ అని ఒక స్టాక్. ఈ స్టాక్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఉంది. వాల్యూమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి సిఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ కూడా మనకి టెక్నికల్ వైజ్ అయితే స్ట్రాంగ్ ఉంది. రేపు మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ స్టాక్ నా ఫేవరెట్ స్టాక్. అండ్ ఈ స్టాక్ కోసం మీరు బ్రేక్అవుట్ స్టాక్ అని కామెంట్ చేయండి. నేను ఈ స్టాక్ మీకు డిఎం చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఫాలో అవ్వండి.